హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్లో బాడీలో హీట్ని త్వరగా తగ్గించే సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. చాలా బాగుంటుంది, ఈజీ రెసిపీ. ఒకసారి చూడండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత అవి బాగా మరగనివ్వాలి. అవి మరిగేలోపు మనం వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా దోరగా వేపుకోవాలి. తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఒక 1/2 కప్పు సేమియా కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా గీలో వేయించుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు మరుగుతున్న నీళ్ళలో సగ్గుబియ్యం కూడా వేసుకొని ఉడకనివ్వాలి. అవి ఉడికేలోపు మనం బెల్లం ఎంత కావాలో చూసుకొని అంత తరిగి పెట్టుకోవాలి. ఈ విధంగా. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఎందుకు చేస్తున్నారంటే మా పిల్లలు ఇలా కొంచెం ఇట్లా పలచగా ఉంటేనే తింటారండి. మీరు కావాలంటే కొంచెం తిక్కగా కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం పలచగా ఉంటే ఏంటంటే బాడీలో హీట్ అనేది చాలా త్వరగా తగ్గుతుందండి. అందుకే నేను ఇలా చేశాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే మాకు డిన్నర్ లేదనమాట. వేడివేడి పకోడీ వేసుకొని ఇలా తాగామన్నమాట, సగ్గుబియ్యం చేసుకొని. ఇలా సేమియా కూడా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం కూడా వేసి బెల్లం కరగనివ్వాలి. బెల్లం కూడా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇందులో కాసి చల్లార్చిన పాలు కూడా పోసుకోవాలండి. బెల్లం వేసాం కదా, పాలు విరుగుతాయేమోనని నేను దించేసుకొని ఇలా కాసి చల్లార్చిన పాలు పోస్తున్నాను. ఇందులో ఒకటి వేయటం మర్చిపోయానండి, మీరు గమనించారా? అదేనండి ఇలాచి. ఇప్పుడు మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో బాడీలో హీట్ బాగా తగ్గుతుంది ఇలా చేసుకొని తాగితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. మా పిల్లలు ఇది చేసేలోపు గొడవ చేసేసారు, ఇంకా అవ్వలేదా మమ్మీ అని. అంతే ఫ్రెండ్స్.